బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఎప్పటి నుంచో పరోక్షంగా కుస్తీ పోటీ మొదలైంది. అధికార కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవి అంశం రెడ్డి వర్సెస్ బీసీగా మారుతుంది. తొక్కుకుంటూ వచ్చా మళ్ళీ తొక్కుకుంటూ వస్తా అని సీఎం రేవంత్ రెడ్డి తరచుగా ఆవేశంగా అంటూ ఉంటారు. మరోవైపు ఇక రాష్ట్రంలో రానున్నది బీసీ సీఎం అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ప్రభుత్వాన్ని పార్టీని సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జోడెద్దుల్లా సమన్వయంతో నడుపుతున్నామని చెప్పుకుంటూ ఉన్నాయి. ఇక మరోవైపు మాత్రం అంతర్గతంగా ఎవరి పంతా వారిదే అన్నట్లుగా అయితే వారు వ్యవహరిస్తూ వస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏ సామాజిక వర్గం నుంచి తదుపరి ముఖ్యమంత్రి కానున్నారు? ఈ ప్రశ్న రాజకీయ విశ్లేషకుల నుంచి కానీ ప్రజల నుంచి కానీ ఉద్భవించింది కాదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో కొంతకాలంగా నాయకులు చేస్తున్న ప్రకటనల నుంచే ఈ ప్రశ్న పుట్టుకొచ్చింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాలంటే మరో 2.5 ఏళ్లు ఆగి ఉండాల్సి ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఎప్పటి నుంచో పరోక్షంగా కుస్తీ పోటీ మొదలైంది. అధికార కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవి అంశం రెడ్డి వర్సెస్ బీసీగా మారుతుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు, ఆ పార్టీ నేతలు ఇంకా గంటాపతంగా కూడా వాళ్ళందరూ చెబుతున్న వైనం మనందరికీ కనిపిస్తూనే ఉంది. ఇక ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని గమనించి తమ పార్టీకి ప్రజలు మరోసారి అవకాశం ఇస్తారని చెప్పేసి వారు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పటి నుంచే సీఎం కుర్చీ పంచాయతీ ఏంటనేది మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది, నేనే ముఖ్యమంత్రిని అవుతా అంటూ ఉన్నారు. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాత్రం ఏదైతే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు మాత్రమే సీఎం అవుతారు అని చెప్పేసి ఆయన ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక తొక్కుకుంటూ వచ్చా మళ్ళీ తొక్కుకుంటూ వస్తా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి తరచుగా ఆవేశంగా అంటూ ఉంటారు. మరోవైపు ఇక రాష్ట్రంలో రానున్నది బీసీ సీఎం అని పీసీసీ చీఫ్ ప్రకటించారు. ప్రభుత్వాన్ని పార్టీని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జోడెద్దుల్లా సమన్వయంతో నడుపుతూనే ఉన్నప్పటికీ ఇక మరోవైపు అంతర్గతంగా ఎవరి పంతా వారిదే అన్నట్లుగా అయితే వ్యవహరిస్తున్నారనే విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ అంటేనే అంతర్గత కలహాలకు పెట్టింది పేరు. రాష్ట్రంలో కాంగ్రెస్లో ఈ పోకడలు ఇప్పుడిప్పుడు మళ్ళీ పొడుచూపుతున్నాయని కూడా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. సీఎం పదవి అభ్యర్థికి ఎంపిక విషయంలో జాతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీలైనటువంటి శాసనసభ పక్ష సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేలు అభిప్రాయం మేరకు ఆయా పార్టీల అధిష్టానాలు నిర్ణయాలు తీసుకోవడం సహజం. కానీ తెలంగాణ కాంగ్రెస్లో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతున్నదని చెప్పేసి సొంత పార్టీ నుంచే తీవ్రమైనటువంటి విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ నాయకుడైనా పదవిని ఆశించడం తప్పేమీ కాదు, కానీ నేను తప్ప ఇంకెవరూ లేరు అనే వాదన మాత్రం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో బీసీల ట్రెండ్ నడుస్తోందని, ఇలాంటి సమయంలో సీఎం పదవి పంచాయతీని ముందుకు తీసుకురావడం ఏంటి అనే ప్రశ్నలు ముందుకు వస్తూ ఉన్నాయి. బీసీలకు ఉద్యోగ రాజకీయంగా కూడా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ విడుదలైతే చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే అంశం హాట్ టాపిక్గా మారిపోయింది.
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ రాష్ట్రపతికి పంపించడం వంటి కార్యక్రమాలు జరిగినా ఇక రిజర్వేషన్లు 50% పరిమితి దాటుతోందని చెప్పేసి న్యాయస్థానాలు కొట్టివేశాయి. దీంతో బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందనే భావన కూడా ప్రజల్లో వ్యక్తమవుతూ ఉంది. బీసీల్లోనే అసంతృప్తిని ఇక చల్లార్చేందుకు రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి ఖచ్చితంగా బీసీ వర్గాల నుంచేనని చెప్పేసి పీసీసీ చీఫ్ తరచుగా ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.